నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 చిత్రంతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. బాలయ్య తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సంచలన వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. తమిళ మాస్ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ బాలయ్యకు కొత్త కథను వినిపించారని, దీనికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అదిక్ రవిచంద్రన్ ఇటీవల అజిత్ కుమార్తో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించారు. ఆ చిత్రం ద్వారా అదిక్కు విపరీతమైన ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు బాలయ్యతో కొత్త ప్రాజెక్ట్ కోసం అదిక్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ కథ బాలయ్య ఇమేజ్కు తగ్గట్టుగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండనుందని టాక్. అయితే ఈ వార్తలపై అధికారిక ధృవీకరణ రావాల్సింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఓజీ షూటింగ్ మళ్లీ ఊపందుకుంది. దర్శకుడు సుజిత్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర సెట్స్లో నటి శ్రియారెడ్డి జాయిన్ అయినట్లు సమాచారం. ఆమె ఓ కీలకమైన పవర్ఫుల్ పాత్రలో కనిపించనుందని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. సలార్లో అద్భుతమైన నటనతో యూత్ ని ఫిదా చేసింది శ్రియ. ఇప్పుడు ఓజీలో ఆమె ఎంట్రీతో అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హాష్మి విలన్ గా విశ్వరూపం చూపిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్ డైనమిక్ పర్ఫార్మెన్స్తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. శ్రియారెడ్డి పాత్రకు సంబంధించిన తాజా అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓజీ రిలీజ్ కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే పనిలో మునిగిపోయారు. హరిహర వీరమల్లు షూటింగ్ను ఇప్పటికే ముగించిన ఆయన ఓజీ చిత్రాన్ని కూడా వేగవంతంగా పూర్తి చేసేందుకు డేట్స్ కేటాయించారు. ఈ నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై కూడా పవన్ ప్రత్యేక దృష్టి సారించారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేసేందుకు గట్టి ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు. జూన్ 12 నుంచి షూటింగ్ నిర్విరామంగా జరపాలని నిర్ణయించారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్పీడ్లో సాగుతున్నాయి. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో పవన్ అభిమానులకు మాస్ ట్రీట్ ఇవ్వడానికి హరీష్ సిద్ధమవుతున్నారు. తాజా అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కింగ్డమ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రతి అప్డేట్తో హైప్ను రెట్టింపు చేస్తోంది. మొదట మే 30న రిలీజ్ ప్లాన్ చేసిన మేకర్స్ తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్తో రూమర్స్కు క్లారిటీ వచ్చింది. కింగ్డమ్ ఈ జూలై 4న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. మే 30నే విడుదల చేయాలని స్టిక్గా ఉన్నామని, కానీ పరిస్థితుల ప్రభావంతో డేట్ మార్చాల్సి వచ్చిందని మేకర్స్ తెలిపారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ నిర్మించాయి. విజయ్ యాక్షన్ అవతార్, గౌతమ్ స్టైలిష్ డైరెక్షన్తో కింగ్డమ్ బాక్సాఫీస్ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ఫ్యాన్స్లో ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని మరోసారి తనదైన స్టైల్లో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మాస్ సినిమాలతో ఊరమాస్ చేసిన రామ్ ఇప్పుడు తన 22వ చిత్రంతో క్లాస్ జానర్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దర్శకుడు మహేష్ బాబుతో ప్లాన్ చేసిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ నెలకొంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం టైటిల్ మరియు గ్లిమ్స్ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. మే 15 అనగా రేపు ఉదయం 10:08 టైటిల్తో పాటు గ్లిమ్స్ను రివీల్ చేయనున్నారు. ఈ టైటిల్ ఏమిటన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది. మెర్విన్ సోలమోన్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రామ్ ఫ్యాన్స్కు కొత్త అనుభవాన్ని అందించనుంది. రేపటి అప్డేట్స్ కోసం రామ్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.